Everyone, welcome to my Chutku mini blog. రేసిజం డిస్క్రిమినేషన్ అన్నవి ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఛాలెంజ్. ఈ మధ్య కాలంలో ఫారిన్ కంట్రీస్లో మన ఇండియన్స్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారన్న న్యూస్ చాలా వింటున్నాం. అఫ్ కోర్స్ ఇది చాలా బిగ్ ఛాలెంజ్, నో డౌట్ దీని గురించి మనం డిస్కస్ చేయాలి, మాట్లాడాలి. బట్ మనం ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ని కూడా తప్పకుండా డిస్కస్ చేయాలి. అదేంటనుకుంటున్నారా? యాక్చువల్లీ క్వశ్చనింగ్ అవర్ సెల్ఫ్. మన దగ్గర డిస్క్రిమినేషన్ లేదా? మన దగ్గర అంటే మన ఫ్యామిలీలో, మన నేబర్హుడ్లో, మన ఫ్రెండ్స్లో డిస్క్రిమినేషన్ ఉందా లేదా? థింక్ అబౌట్ ఇట్. ఫ్యామిలీలో ఎవరైనా ఫేర్ అండ్ క్యూట్గా ఉంటే అటెన్షన్ మొత్తం వాళ్ళదే. ఇంకో వాడు టాలెంటెడ్ అయినా బ్యాక్గ్రౌండ్లో ఫేడ్ అవుతాడు. ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అదే స్టోరీ. స్మార్ట్గా స్టైలిష్గా ఉన్న వాళ్ళు ట్రెండ్ చేస్తారు. సో సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎండ్ క్రెడిట్స్లో కూడా అపియర్ అవ్వరు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ స్మాల్ క్యూట్ లిటిల్ బేబీస్. ఎవరైతే క్యూట్గా లిటిల్గా ముద్దుగా బొద్దుగా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. మేబీ ఇది ఇంటెన్షనల్లీ అవ్వకపోవచ్చు. ఇవన్నీ చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో మనం రేసిజం డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా ఇగ్నోర్ చేయకుండా మాట్లాడడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే చేంజ్ అన్నది మన ఇంట్లో మనతోటే స్టార్ట్ అవ్వాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.